ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యస్యద్విరధవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నాతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. బ్రహ్మ విద్య వైభవమును రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞను గైకొని ఆంజనేయ స్వామికి ఈ అత్యంత రహస్యమైనటువంటి ఈ యోగ విద్యను ఉపదేశిస్తున్నటువంటి కరుణామయి జగన్మాత అయినటువంటి జానకీదేవి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. అత్యంత ఉత్తమమైన శ్రేష్టతమమైనటువంటి ఈ యోగ విద్యను సీత హనుమంతునికి అనుగ్రహించు అని రామచంద్రమూర్తి అనుజ్ఞను ప్రదానం చేశాడు. సీతమ్మ ఇలా అంటూ ఉన్నది, నాయనా హనుమ, రాజగుహ్యమైన రాజయోగంబున శ్రద్ధదానులగుచు జనములెల్లా సంశ్రయింపలేక సంసార వనధిలో మునుగుచుందురు విమూఢులగుచు. పరమరహస్యమైనటువంటి ఈ యోగమును రాజయోగమని చెబుతూ ఉంది అమ్మవారు. రాజయోగమని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, సమస్త లోకాలను పాలిస్తూ ఉన్నటువంటి జగత్ చక్రవర్తి ఈ యోగమే. ఇది బ్రహ్మను నడిపిస్తూ ఉంది, విష్ణువును నడిపిస్తూ ఉంది, ఈశ్వరుని నడిపిస్తూ ఉంది, దిక్పాలకులను నడిపిస్తూ ఉంది, దేవతలను నడిపిస్తూ ఉంది, మానవాళిని నడిపిస్తూ ఉంది, 84 లక్షల జీవకోట్లను నడిపిస్తూ ఉంది. సమస్త లోకములను, సమస్త ప్రభువులను, సర్వులను నడిపిస్తూ ఉన్న మహాచక్రవర్తి కనుక దానికి రాజయోగము అని చెప్పాడు. ఈ యోగమునకు మించినటువంటి యోగము లేదు. ఈ యోగమును సద్గురువుల యొక్క అనుగ్రహముతో తెలుసుకోవాల్సిందే హనుమా. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే దీని దరిదాపులకు కూడా పోలేరు, అసలు దీన్ని అందుకోలేరు. ఇది సాధ్యం అవ్వదు, అంత నిగూఢమైంది ఇది. అందువల్ల అమ్మవారు ఇక్కడ ఏం చెప్తారు, రాజగుహ్యమైన రాజయోగంబున శ్రద్ధదానులగుచు జనములెల్లా శ్రద్ధదానులగుచు జనములెల్లా సంశ్రయింపలేక సంసార వనధిలో మునుగుచుందురు విమూఢులగుచు. ఇంత అమూల్యమైనటువంటి రహస్యాన్ని గురువు ఉపదేశిస్తే శ్రద్ధ లేకపోవడం చేత మూర్ఖులయ్యి ఆ పరవస్తువు నుంచి జారిపోయి తన యందే ఉన్నటువంటి యొక్క సంపదలను ఉపయోగించుకోలేక భిక్షమెత్తేటువంటి దరిద్రుని వలె తన యందే
సకల సంపదలు ఉన్నాయి, కావలసినంత ధనం ఉంది. ఆ ఉంది అనే విషయం తెలుసుకోలేక ఇంకొకరిని యాచించడం ఎంత వెర్రితనమో, అలాగా సకల సంపదలను అనుగ్రహించదగినటువంటి సత్యము తన యందుండి దానిని ఉపాసిస్తే సమస్త శుభములను అనుగ్రహిస్తుంది. అటువంటి దానిని ఉపాసించడానికి శ్రద్ధ లేకపోవడం వల్ల వాడు ఎన్ని జన్మలెత్తాడు, ఇప్పటికీ ఇంకెన్ని జన్మలెత్తాడు అంటే దానికి ఇంక పరిమితం లేదు. సముద్రంలో ఇప్పటికీ ఎన్ని అలలు వచ్చిపోయినాయో తెలియవు, ఇప్పుడు ఎన్నున్నాయో తెలియవు, ఇంకెన్ని వస్తాయో అంచనా వేయలేము. అలలు వీడికి అయిపోయినాయి, ఇంక లేవు అలలు, ఇంకెప్పటికీ అలలే రావు అనే క్వశ్చనే లేదు. అవి ఆగేవి కాదు. జన్మలు కూడా అలాంటివే. కాబట్టి ఈ జన్మ పరంపరలలో చిక్కుకొని ఉంది నీ మనస్సు. ప్రకృతి సంబంధమైనటువంటి భోగములను, అత్యల్పమైనటువంటి సుఖములను వాంఛించి వాటిని మరులుకొని ఉంది నీ మనస్సు. అనంతమైనటువంటి సుఖాన్ని విస్మరించి ఉంది నీ మనస్సు. అనంతమైనటువంటి యొక్క ఆ సుఖాన్ని అందించడానికే గురువు నీకు ఈ సత్యాన్ని ప్రమాణం చేసి దీన్ని తెలియజేస్తున్నాడు. అటువంటి సత్యాన్ని శ్రద్ధదానులగుచు జనములెల్లా సంశ్రయింపలేక సంసారవనదిలో మునుగుచుందురు విమూఢులగుచు. మరణమునకు కారణమైనది, ముదిమికి కారణమైనది, యవ్వనాదులచే విజృంభించున్నది, బాల్యచాపల్యముచే విహరించున్నది అయినటువంటి దేహము తన స్వరూపంగా మూర్ఖుడై భావిస్తున్నాడు. అసలు ఈశ్వరుడు ఈ దేహాన్ని, ఈ ప్రకృతి సంబంధాన్ని ఆయన ఎందుకు పెట్టాడు అంటే, తొక్కుడు కొమ్మను పట్టు కొమ్మను రెండిటి నుండి జారిపోయినాడు అనుకోండి, చెట్టెక్కిన వాడు ప్రమాదమునకు గురైపోతాడు. అందువల్ల జీవునికి అలా మోక్షస్థితిని పొందలేక, అలా జన్మను వినియోగించుకోలేక రెండిటికీ దూరమైతే ప్రేతమైపోతాడు. అటువంటి దుస్థితులలో జీవుడు చిక్కుకుంటాడని గుర్తించి ఈశ్వరుడు జన్మలను అనుగ్రహించదగినటువంటి ప్రకృతిని పెట్టాడు ఆయన. ఆ ప్రకృతిని మాయయని, సీతయని చెప్పబడుతూ ఉన్నది. మరి మాయ అనగా తల్లితో సమానమైనది. మాయ బాధించున్నది కాదు, వేధించున్నది కాదు, ఏడ్పించున్నది కాదు. తల్లి ఎప్పుడు కూడా తండ్రి కంటే వాత్సల్యము కలిగిందని చెప్పచ్చు. తండ్రి కంటే బిడ్డకు దగ్గర బంధువు, సన్నిహితురాలు ఎవరు అంటే తల్లి. తల్లి బిడ్డకు ఎంత సన్నిహితురాలో, ఎంత ప్రీతిపాత్రమైనదో, ఎంత అవసరమైనదో, ఆమె సేవలు ఎలా వర్ణనాతీతములో, మాయ అలాంటిది. మాయ ఎప్పుడూ హాని కలిగించున్నది కాదు. అది తెలియనటువంటి వారు తనకు తానే చేసుకునే అపకారములే తప్ప మాయ వల్ల ఎవ్వరికి ఏ హాని కలుగదు. ఇది యథార్థము హనుమ. కనుక ఎప్పుడు శ్రద్ధ తీసుకుంటాడో ఈ యోగము విషయములో అతని మనస్సు యోగశక్తిని అందుకొని పూర్ణజ్ఞానమును పొంది పరబ్రహ్మస్వరూపముతో విలీనత్వాన్ని పొందుతుంది. దీనిని బ్రాహ్మీ స్థితి అని పెద్దలు చెబుతారు. కనుక ఈ రాజయోగ మార్గం ఈ రేడు జగము బులందు ఎవ్వరి రుంగరా, ఆత్మారామల సదపారా కృపాయుక్తులైన భక్తులు దక్కం.
ఈ యోగ విద్యను గుహ్యము అంటే చాలా మరుగైనటువంటిది. దీనిని వెలికి తీసుకోవడం అనేది ఎంతటెంతటి వారికి సాధ్యం కాదు. దాన్ని గుర్తించి దాని ఉనికిని తెలుసుకొని దానితో కలుసుకొని మహాత్ములందరూ సంతృప్తిని పొందేశారు. అందువల్ల ఇది యోగములలో అత్యుత్తమమైనటువంటి యోగం. ఇందాకనే చెప్పుకున్నాం మనం, యోగము అనగా ఈ ప్రపంచములో ఆకారములతో కూడినవన్నీ కాలగర్భములో జఠరాగ్నిలోకి ప్రవేశించినటువంటి ఆహారం ఎలా జీర్ణించిపోతూ ఉన్నదో, కాలగర్భములోకి ఒక ఆకృతిని ధరించుకొని వచ్చినటువంటి ప్రతి జీవి ఈ కాలగర్భములో జీర్ణించిపోతూనే ఉన్నాయి. అయితే ఏ మహాశక్తి దీనిని జీర్ణాశయములో ఈ ఆహారాన్ని వినియోగించుకొని శక్తిగా మార్చి జీవుని నడిపిస్తూ ఉన్నదో, అటువంటి యొక్క అదృశ్యాకారములో జ్ఞాన దృష్టికి మాత్రము గోచరించదగినటువంటి యొక్క మహాశక్తిని పెద్దలు యోగము అని చెబుతున్నారు. నేను ఇలా ఉండడానికి, నువ్వలా ఉండడానికి, వీళ్ళందరూ ఇలా 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 ఉండడానికి యోగమే కారణం. ఈ యోగాన్ని ఎవరు ఏ సంకల్పముతో దాన్ని ముట్టుకుంటారో, దాన్ని వినియోగించుకుంటారో, దానికి తగినటువంటి ఫలితాన్ని అది ఇస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు యోగమందే ఉన్నావు, నువ్వు చేసే ప్రతి పనికి అది ప్రతిఫలం ఇస్తూనే ఉంటుంది. ప్రతిఫలం ఇవ్వని సమయం అంటూ ఉండనే ఉండదు. ఎందువల్లంటే అది రన్నింగ్లో ఉంది. అది యోగం. యోగం ఎప్పుడు ఆగేది కాదు. అందుకే సూర్యచంద్రాదుల యొక్క గమనం మనకు బ్రేక్ లేదు. అది నిరంతరము సాగిపోతూనే ఉంటుంది. అది శుభముహూర్తాలు రాని దుర్ముహూర్తాలు రాని అన్నిటినీ తిరగదిప్పుకొని పోతూనే ఉంటుంది కాలం. ఇది ఆగదు. అలాగే నీ యొక్క శరీరంలో నిద్ర వచ్చేటప్పుడు కానీ, స్వప్నం వచ్చినప్పుడు కానీ, మెలకువలో ఉన్నప్పుడు కానీ, సుఖదుఖాలు అనుభవించేటప్పుడు కానీ, రోగబాధలతో వేదనలు అనుభవించేటప్పుడు కానీ, అన్ని సమయాలలో కూడా మార్పు చెందకుండా, వికారములను పొందకుండా నిరంతరము తన కర్తవ్యాన్ని అనుసరించదగినటువంటి యొక్క సత్యం ఒకటి ఉంది. అదేందది? అది కాలము, అది యోగము. దీనిని సద్గురువు యొక్క అనుగ్రహముతో ఏ యోగము మన తాతలను, తండ్రులను, ముత్తాతలను, బ్రహ్మాదులందరినీ కూడా ఏ యోగమైతే తనలోకి కలుపుకుంటూ వచ్చేసిందో ఆ యోగము ఇప్పుడు నీకు కూడా అందుబాటులో ఉంది. ఎంత అందుబాటులో ఉందంటే, గొంతు లోతు వరకు నీళ్ళల్లో నిల్చుకుని ఉన్నవాడు నీళ్లు తాగాల్సి వస్తే వానికి పీల్చుకుంటే చాలు, నోటికాడికి ఉంటాయి నీళ్లు. వానికి గ్లాస్ అవసరంలా, ఏమి జగ్గు అవసరంలా, కడవ అవసరంలా, ఏం అవసరంలా, పీల్చుకుంటే చాలు నోటికాడికి. అంత అలాగా పీల్చుకోవడానికి ఎంత దగ్గరగా ఉన్నాయో నీటిలో నిలబడుకొని ఉండేటువంటి వానికి, అలాగే ఈ అమృత సాగరములో నిలుచుకొని ఉన్నటువంటి ప్రతి జీవికి పీల్చుకోవడానికి అంత అనుకూలంగా ఉంది యోగం. అది దాన్ని గుర్తించి గురువు ఉపదేశించిన మార్గములో దాన్ని పీల్చుకోగలిగితే అది అమృతం అవుతుంది. గురువు ఉపదేశించిన మార్గంలో దాన్ని పీల్చుకుంటే అది అమృతం అవుతుంది. జనన మరణములను తొలగిస్తుంది, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల దీన్ని అత్యంత రహస్యము, అంతర్యామి అయినటువంటి యొక్క భగవంతుని యొక్క స్వరూపాన్నే ఇక్కడ యోగము అంటారు. కనుక ఈ రాజయోగ మార్గం వీరేడు జగంబులందున్యవరి రుంగ ఆత్మారామల సదపాంగా పారా కృపాయుక్తులైన
భక్తులు దక్క. అపారమైనటువంటి దయగలిగిన మనస్సు కలిగిన వారు, ఎనలేనటువంటి భగవద్విశ్వాసము కలిగిన వారు, భూతదయాపరులు, దయార్ధ హృదయులు, సత్య సంకల్పులు, సదాచారపరులు, ఆత్మజ్ఞాన వైభవాన్ని గుర్తించగలరు గాని తక్కిన వారు దీని అంచుకు రాలేరు హనుమా. ఆహా, రాజయోగంబు ముక్తికి రాజపదము, రాజగుహ్యంబు పరమంబు రాజవిద్య, అదియు 3 విధంబుల అలరుచుండు, సాంఖ్యతారక సద అమనస్కములనంగ. కుమార ఆంజనేయ, ఈ యోగము సాంఖ్యము, తారకము, అమనస్కము అని 3 మార్గములలో చెప్పబడి ఉన్నది. అందులో నీకిప్పుడు తారకయోగ రహస్యాన్ని ఉపదేశిస్తాను. తారకయోగ రహస్యాన్ని గుర్తించి సాంఖ్యము మొదటిది, అమనస్కము చివరిది, తారకము మధ్యలో ఉన్నది. ఇది ఎలాంటిది అంటే, ఒక విత్తనమును ఆ మొక్క బయలుదేరేటప్పుడు 2 బేడలుగా విత్తనాన్ని ఓపెన్ చేసి సెంటర్లో మొక్క ఎట్లయితే వస్తుందో, 2 బేడల మధ్యలో విత్తనం ఎట్లాగా వస్తుందో, అలాగే సాంఖ్యయోగమునకు అమనస్క యోగమునకు రెండిటికీ మూలాన్ని, రెండిటికీ ఆధారాన్ని, రెండింటి యొక్క ఫలితాన్ని సూచించదగినది తారకయోగం. కనుక దీన్ని చెప్తానైనా నీకు ముందు అని చెప్తోంది అమ్మవారు. చూడండి, అందుకే మీరు ఒక చెట్టు మొక్క పైకి వచ్చినప్పుడు చూడండి, 2 బేడలు దానికి ఆ మొక్క ఖర్చుకొని ఉంటాయి. శనగ చెట్టుని చూడండి మీరు, 2 బేడలు ఖర్చుకోని ఉంటాయి దానికి. ఆ రెండిటిలో ఒక్కటి సాంఖ్యయోగము, మరొక్కటి అమనస్క యోగము. ఆ రెండిటికి మూలమైనటువంటిది తారకయోగం. కాబట్టి ఈ తారకయోగం అనే దానిని నీకు ఉపదేశించడంలో గల రహస్యం ఏంటి అంటే, మొట్టమొదట నీలో అత్యంత రహస్యమైనటువంటి యోగశక్తి మనోరూపములో అది విహరిస్తూ ఉంది. మనస్సు యొక్క స్వరూపాన్ని ప్రకటిస్తూ ఉంది. ఈ మనస్సు వల్ల సంకల్పములు అనేకములై విజృంభిస్తున్నాయి. ఈ సంకల్పములు వాసనలను అనుసరించి పయనిస్తూ ఉన్నాయి. వాసనలు అంటే ఏమిటి? నీకు తగినటువంటి ఇష్టాలు. ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. ఈ ఇష్టాలు ఎన్ని అంటే కొల్లలు. చూడండి, మనస్సు ఇలా వాసన రూపాలను ధరించి దానికి తగినటువంటి యొక్క కార్యములను ఆచరణలో పెట్టుకొని దాని ప్రతిఫలాన్ని అనుభవించడానికి కోట్లాది జన్మలలో కోట్లాది యుగములు గడిచిపోయినా వీటిని దాటలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం మనస్సే. ఈ మనస్సు ఇలా ఏర్పడడానికి కారణం యోగహీనతే. మనస్సు ఇలా ఏర్పడడానికి కారణం యోగహీనతే. అంటే యోగము తెలియకపోవడం. కనుక ఇప్పుడు నీకు ఈ తారక మంత్రాన్ని ఎందుకు, తారక యోగాన్ని ఎందుకు ఉపదేశిస్తున్నాను అంటే, ముందు మనస్సును మార్చుకోవాలి. మనస్సును మార్చుకుంటే సంకల్పములు మారుతాయి, అనుష్ఠానాలు మారుతాయి,
ప్రతిఫలం మారుతుంది, దానివల్ల నీకు శాంతి చేకూరుతుంది, శాంతి వల్ల నీకు సుఖం దక్కుతుంది. సుఖాన్ని మరులుకున్నటువంటి నీ మనస్సు యోగం వైపునకు తిరుగుతుంది. యోగం వైపునకు తిరిగినటువంటి నీ మనస్సు బ్రాహ్మీ స్థితిని అందుకుంటుంది నాయన. కాబట్టి యోగముతో నీకు పరిచయం లేదు. ఏదైతే నిన్ను, నన్ను, బ్రహ్మాదులను ఏది నడిపిస్తూ ఉన్నదో ఆ మహాయోగముతో నీకు పరిచయం లేదు కనుకనే నీకు మనస్సు ఏర్పడుతూ ఉంది. నీకు పరిచయం లేదు కనుకనే నీకు మనస్సు అసలు మనస్సు ఉంది అంటే జన్మం ఉంది, మనస్సు ఉంది అంటే కోరికలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయంటే కర్మలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయంటే బంధం ఉంది, బంధం ఉంది అంటే దుఃఖం ఉంది. ఈ చైన్ లింక్, ఒక లింక్ ఓపెన్ అయితే ఇంకొక లింక్ తగులుకున్నట్లు. చైన్ లేకుండా లాగి చూడు మీరు, ఆ లింకులు తగులుకునే ముందుకు లోడ్ ఎత్తుకొని పోతూ ఉంటుంది, లింక్ తగులుకునే ముందుకు లోడ్ ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఇది చూసావా? అలాగా ప్రతి సంకల్పం ఒక లింక్ అయి తగులుకొని అది జీవుని మీద లోడ్ వేస్తూనే ఉంది. కనుక హనుమ తారకంబు మనశుద్ధికి కారణంబు, ఈ తారకము డైరెక్ట్గా మనస్సు మీద ప్రయోగింపబడుతుంది సుమా. దీన్ని అలా లాగాము అంటే ఎక్కడికి పోతుందో తెలుసా? కాలువకు వదిలిన నీళ్లు అయ్యి తప్పకుండా కైలోనే పోయి పడతాయి. కాలువను ఒక్కసారి చెక్ చేసుకొని వచ్చేసే నీళ్లు వదిలిపెట్టేసామనుకోండి, డైరెక్ట్గా మీ కైలోకి నీళ్లు ప్రవేశించినట్లు. ఏమి గురువు ద్వారా దీన్ని తెలుసుకొని దీన్ని ఉపాసించినట్లయితే ఇది తప్పకుండా ఆ యోగశక్తి నీ మనస్సులోకి పోయి ప్రవేశిస్తుంది, నీ మనస్సులోకి పోయి ప్రవేశిస్తుంది. అది ఎట్లయితే ఎక్కడో అగాధములో ఉన్నటువంటి నీరు కాలువ ద్వారా పైరులేకి ప్రవేశిస్తే తలవాల్చుకొని వాడిపోతూ ఉన్నటువంటి పైరు నీరు స్పర్శ తగలగానే మరలా ఎట్లయితే అది లేచి నిలుచుకొని సస్యశ్యామలమైనటువంటి యొక్క ఫలితాన్ని ఎట్లాగా మనకు అందించగలుగుతుందో, అలాగే దుఃఖములతో మగ్గిపోయినటువంటి నీ మనస్సు యోగామృతము యొక్క స్పర్శ వల్ల మళ్ళా తేరుకునేస్తుంది, నిత్య శాశ్వత సుఖాన్ని మరలా అందుకుంటుంది హనుమ. కనుక తారకంబు మనశుద్ధికి కారణంబు, సాంఖ్య ఆత్మస్వరూప విచారకంబు, అనుభవజ్ఞాన మమనస్కమట్లుగాన నాధ్యమెరిగిందు మొదల నీవవతరింపు. నేను ఉపదేశించేటువంటి ఈ తారక మంత్రము నీ మనస్సును పరిశుద్ధమనర్చుతుంది. అందుకే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ మహాత్ములు వాళ్ళ మనస్సులో చిన్న లోపం కూడా లేకుండా, వాళ్ళ వంచన అనేది లేకుండా, ఏ కల్మషం లేకుండా ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటున్నారంటే కారణం ఏంది అంటే వాళ్ళు మనస్సును అంత నిరంతరము ఆ పరబ్రహ్మముతో కలిసి మెలిసి ఉన్నారు కనుక, ఆ బ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి మహాత్ములు కనుక మాలిన్యము లేనటువంటి మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగి ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు సంకల్ప సిద్ధులు అంటారు వాళ్ళు. ఎందువలంటే వాళ్ళ సంకల్పములో ఏ విధమైనటువంటి లోపాలు లేవు కనుక వాళ్ళు ఏదైనా సంకల్పించారు అంటే భగవంతుడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసేస్తాడు. అంతే, వాళ్ళ సంకల్పం వెంటనే సిద్ధించి తీరుతుంది. అందుకే వాళ్ళని సంకల్ప సిద్ధులు అని ఎందుకంటారంటే సత్య సంకల్పులు, సత్యముతో కలిసి ఉన్న మనస్సు కలిగిన వారు గనుక ఇంకొకటి ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా ఒక సత్యమునకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ సత్యస్వరూపులై నడిచే దానివల్ల వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి
కొన్ని లోకానికి విహితకరమైనటువంటి యొక్క కార్యములను చేయదలంచి వాళ్ళు ఏదైనా సంకల్పించారు అంటే అది లోక శ్రేయస్సు కోసమై ఉంటుంది కనుక, అది సర్వమానవాళికి ఉపయోగపడినటువంటిది ఉంటుంది కనుక, దానివల్ల ఎవ్వరికి ఏ హాని కలుగనిది కనుక, దానివల్ల విశేషమైనటువంటి శుభం పలుకుతుంది కనుక, అటువంటి సంకల్పాలే వాళ్ళ మనసులో ఏర్పడతాయి కనుక దానికి భగవంతుడు సంతోషించి దాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే స్వార్థపరుల సంకల్పాలు నెరవేరవు. చూడండి, ఎన్నిసార్లు అనుకున్నా నెరవేరవు. కారణం ఏమిటి అంటే సంకల్ప శుద్ధి లేదు కనుక సంకల్ప సిద్ధి జరగదు. చూడు, సంకల్ప శుద్ధి లేదు కనుక సంకల్ప సిద్ధి జరగదు. సంకల్ప సిద్ధులై ఉండడం వల్ల వాళ్ళు సంకల్ప శుద్ధి కలిగి ఉండడం చేత సంకల్ప సిద్ధి అప్పటికప్పుడే జరుగుతూ ఉంటుంది. అది అందువల్ల స్వామి గారికి అమ్మవారు చెప్తున్న తారకంబు మనశుద్ధికి కారణంబు. నీ మనస్సు బాగాలేదు అంటే నీకు యోగముతో నీ మనస్సుకు పరిచయం లేదు అంతే. నీ మనస్సు ఎప్పుడు అన్ని విధాల ప్రసన్నంగా ఉంది అంటే నీ మనస్సుకు అనుసంధానం ఎప్పుడు కలిగి ఉంది. ఇంకా దీనికి ఆన్సర్ అదే. అందుకే నువ్వు చూడండి, నీ అనుభవంలో ఒకరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లేచి కూర్చొని ధ్యానం చేసిన రోజు నీ మనసు ఎలా ఉంటుందంటే, తెల్లవారి ఈరోజు ఏదో భలే ఆనందంగా, ఏదోగా గుర్తుపట్టలేని ఆనందం. దేనివల్ల నాకు ఈరోజు ఇంత మనసు ఆనందంగా ఉంది, ఇంత సంతోషంగా ఉంది అని విచారిస్తే అది అలవోకగా అదొక ఆనందం. అది రాత్రి నువ్వు చేసినటువంటి యొక్క ధ్యానం వల్ల నీకు ఆ సుఖాన్ని మనస్సు సూచిస్తూ ఉంటుంది. ఒకరోజు ధ్యానమే చేయకుండా తెల్లవారిందాకా పడుకొని నిద్రపోతావు అనుకో, ఆ రోజు మనస్సు చింతలకు గురి చేసేస్తుంది. ఈరోజు వేస్ట్ చేసుకున్నావురా, విలువైన సమయాన్ని పోగొట్టుకున్నావు అని మనస్సు ఆ లోటును సూచిస్తూ ఉంటుంది. మరి ఒక్కరోజు ధ్యానం చేసినటువంటి యొక్క ఫలితాన్ని శుభసూచకముగాను, ధ్యానహీనుడైనటువంటి రోజును అశుభ సూచకాన్ని నీ మనస్సు అప్పుడే గుర్తిస్తూ ఉందంటే దాన్ని నువ్వు తెలుసుకోవాలా. ఒరే, దీనివల్ల ఎంత లాభం ఉంది, ఎంత సుఖం ఉంది, ఎంత తృప్తి ఉందనేది తెలుసుకొని ప్రతిరోజు 3 పూట్లు ఎట్లా తింటావో, శరీరానికి కావలసిన సౌకర్యాలని సమకూర్చుకోవడానికి ఎంత పరితపిస్తూ ఉంటావో, నిద్ర లేస్తే పొద్దుపోయిందాక అదే కదా పని. ఏ పని? శరీరానికి సంబంధించిన సౌకర్యాలు సమకూర్చుకుంటే పనే. అందరూ చేస్తూ ఉండేది అదే. కానీ జ్ఞాని మాత్రము సర్వలోకాలను ఏ సత్యము ఉద్ధరిస్తూ ఉందో, సర్వజీవులకు ఏది ప్రాణమై ఉందో అటువంటి యొక్క సత్యాన్ని వాళ్ళు ప్రాణప్రదంగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తూ ఉండడం వల్ల వాళ్ళు సర్వులకు ఉపయోగపడేటువంటి కాలాన్ని ఉపాసించే దానివల్ల సర్వులకు ఉపయోగపడతారు వాళ్ళు. నువ్వు సర్వులకు ఎప్పుడు ఉపయోగపడతావు అంటే సర్వులకు ఏది ఉపయోగపడతా ఉందో నిరంతరము దానిని నువ్వు ఉపాసిస్తే నువ్వు సర్వులకు ఉపయోగపడతావు. ఏది సమస్తమునకు ఉపయోగపడుతూ ఉన్న దాన్ని నువ్వు మరిచిపోతావో, నీకు నువ్వే కావలసినవి చేసుకోలేవో, నువ్వు ఇంకొకరికి ఏం చేయగలుగుతావు? చూసావా, అంత లోటు ఉంది. అందువల్ల దీన్ని రాజయోగం అని చెప్పేశాడు మొదట్లోనే. రాజయోగం అంటే ఏమి? దీనికంటే అధిష్టానమైనటువంటి పదవి కలిగినది ఇంకొకటి లేదు. ఇంకొక దాన్ని ఆశ్రయించి ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని పొందదాము అని దీన్ని విస్మరించి ఇంకొక దాన్ని ఆశ్రయించడానికి ఇంతకంటే మించింది ఇంకొకటి లేదు కనుక దాన్ని రాజయోగం అనేసింది అమ్మవారు. కాబట్టి మనశ్శుద్ధిని కలిగించేది తారక యోగము, ఆత్మస్వరూపము ఇట్టిది అని తెలియజేసేది సాంఖ్యయోగము, అనుభూతిని అనుభవ జ్ఞానాన్ని ప్రసాదించేది అమనస్క యోగము. అయితే ఇది మొదట నువ్వు తారకాన్ని తెలుసుకొని ఉపాసిస్తేనే ఇది ఆత్మ, ఇది హంస, ఇది సోహమనుచు, ఇది మాయ, ఇది విద్య, ఇది కాదనుచు.
ఇది ఆత్మ, ఇది మాయ, ఇది హంస, ఇది సోహం. ఇలా గురువు నీకు విశ్లేషించి దాన్ని తెలియజేసి దాన్ని ఉపాసించవలసినటువంటి విధానాన్ని, అది కాలరూపములో నీలో ఎలా నడుస్తూ ఉంది అనే విధానాన్ని, దాని యొక్క నడకను నువ్వు ఎట్లా గుర్తించాలి అనే విధానాన్ని గుర్తించి, అది వక్రించినప్పుడు నువ్వు దాన్ని ఎలా అనుసరించాల్సి ఉంటుందో ఆ విధానాన్ని, ఇవన్నీ కూడా నీకు గురువు అనుభవజ్ఞాన సంపన్నుడై నీకు తెలియజేస్తున్నాడు దాన్ని. అందువల్ల కాలము అనుకూలాన్ని, కాలము ప్రతికూలాన్ని శిష్యుడు గుర్తిస్తాడు. అనుకూలాలను ప్రతికూలాలను రెండింటినీ తెలుసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు నడుస్తూ వచ్చేదానివల్ల వాడు ప్రకృతి చేత బాధలు పడకుండా ప్రకృతి దేవత యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి వాడు మాయ నుంచి బయట వచ్చేస్తాడు. అందువల్ల తారక ముద్భవాంబునిధి తారక మంబుజ సంభవాది బృందారక సన్నుతంబు అగ విధారక మంచిత రాగరోష సంహారకము ప్రధాన పరిహారక ఆత్మసుఖానుభూతి విస్తారక మాగమాంత సువిచారకమై తనరారు మారుతి. ఆంజనేయ ఈ తారక మహా యోగాన్ని ఏ సంస్కారవంతుడు శ్రద్ధ వహించి దీన్ని పరిపూర్ణమైన విశ్వాసముతో దీన్ని ఉపాసన చేస్తాడో అట్టివానికి జననము మరణము రెండిటినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి మాయను దాటుకుంటాడు నాయన. అందువల్ల ఇక్కడ తారకముద్భవాంబునిధి తారకమంబుజ సంభవాది బృందారక సన్నుతంబు. బ్రహ్మ విష్ణువు దేవతల మొదలు కొనియాడదగినటువంటి అదృష్ట దేవత తారక యోగము. ఇది సమస్త పాపములను ధ్వంసము చేయదగినటువంటి యొక్క మహాశక్తి అన్నాడు. అట్లయితే ఒక బండరాతిని రంధ్రం వేసి దానిలో ఒక తూటాను ప్రవేశపెట్టి దాన్ని పేల్చినప్పుడు అంత కఠినమైనటువంటి పాషాణము ఆ బండ ఎట్లా పీసులు పీసులుగా ముక్కలు ముక్కలుగా పైకి ఎట్లా ఎగిచిపోతుందో ఆ విధంగానే పాపములను పటాపంచలు చేయదగినటువంటి మహాశక్తి తారక యోగం. ఒక బండరాయి దాన్ని ఏ విధంగానూ దాన్ని చీల్చలేము. అసలు అది గుండును చీల్చేయచ్చు, కొండను చీల్చచ్చు, కానీ చట్టు బండను చీల్చడం అంత తేలిక కాదు. ఎందుకంటే పాపము మనస్సులో అలా చోటు చేసుకొని ఉంది. ఆ పాపము అనుభవిస్తే తప్ప అది మరొక్క మార్గం గుండా తొలగించుకోవడానికి ఛాన్సే లేదు. దాన్నే ప్రారబ్ధము అని, ఆగామి సంచితమని ఇన్ని కోణాలలో జీవునికి ఎదురుపడి వేధించడానికి సంసిద్ధమైనటువంటి మొండిది. అటువంటి దాన్ని కూడా ఇది పటాపంచలు ధ్వంసము చేయగలుగుతుంది. ఎంత శక్తి కలిగిందో చూడండి అది. మరి ఏదో కొన్ని పాపాలు అని చెప్పక సమస్త పాపాలను తొలగిస్తుంది, ఒకటి కాదు. అందువల్ల అంతేకాదు అంచిత రాగరోష సంహారకము. కోరికలు, ఒక వ్యక్తి నాయనా నీకేం కావాలి అని అడిగితే వాని కోరికలన్నీ చెప్పాడు అనుకోండి, అబ్బో ఇప్పటికివి ఇంకా ఇవన్నీ నెరవేరితే తరువాత వచ్చే కోరికలు ఇంకెన్నో చెప్పలేం. అన్ని కోరికలు వాని హృదయంలో వాని మనసులో చోటు చేసుకొని ఉంటాయి. అందుకే గీత కూడా ఏం చెప్తుంది అంటే కోరికలన్నీ తీర్చుకోవాలి,
లేదా కోరిక లేకుండా ఉండాలి, అప్పుడే మనిషికి శాంతి చేకూరుతుంది అంటాడు. మరి కోరికలన్నీ తీర్చుకోవాలంటే ఎన్నని? అదేమన్నా 1, 10, 100, 1000, కోట్ల? ఎన్ని తీరిస్తే అయిపోతాయి చెప్పు? అయిపోయేటి కాదు. అందువల్ల కోరిక లేకుండా ఉండడమే సర్వోత్తమం. ఏ కోరిక లేకుండా ఉన్నవాని విషయములో భగవంతుడు కంకణం కట్టుకుంటాడు. ఒరే వీనికి ఏం కావాలి, వానికి ఏం కావాలి, వాటిని అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధుడై ఉంటాడు. మనం కోరుకుంటే లేని బడకం తెచ్చిపెట్టుకుంటాం. కోరికలన్నింటినీ మనం వదిలేస్తే ఆ భారాన్ని ఆయన తీసుకుంటాడు. అందువల్ల వదిలితే సుఖం, పెట్టుకుంటే దుఃఖం. వదిలితే సుఖం, పెట్టుకుంటే దుఃఖం. అందువల్ల మహాత్ములు దేన్ని పెట్టుకోరోళ్ళు, దేన్ని పట్టుకోరోళ్ళు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అంటించుకోకుండా చేసుకుండే బ్యాలెన్స్ వాళ్లకు ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆ తారక యోగ ప్రభావం వల్ల వాళ్ళకి ఆ బ్యాలెన్స్ అర్థమవుతుంది. మరి ఏ పట్టు లేని ఆకాశంలో పక్షి ఎట్లా పరిగెత్తా ఉంది అంటే అది దానికి తెలుస్తుంది. అది బ్యాలెన్స్ ఎంత స్పీడ్ పోవాలనో, ఎంత స్లో అవ్వాలనో, అది దాని యొక్క గమనం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక పొలములో పంట ఉంది, తనకు కావలసిన ధాన్యం లభిస్తుంది అనుకుంటే మళ్ళీ ఎక్కడ ఆలోచన చేయకుండా రివ్వని వెళ్ళిపోతుంది. సరే ఎక్కడుందో నిర్ణయం లేదు, వెతుక్కుంటూ పోవాల్సి వచ్చినప్పుడు ఆ పాస్ట్ని తగ్గించుకొని వెతుకుతా పోతూ ఉంటుంది. మరి తనకు ఇష్టమైనటువంటి పదార్థాలను వెతుకుతా పోయేటప్పుడు కావలసినటువంటి స్పీడు, ఇష్టమైన పదార్థం ఫలానా చోట ఉంది ఇంకెక్కడ వెతకాల్సిన పని లేదు అన్నప్పుడు పెంచేటువంటి స్పీడు, ఇవి రెండు దానికి అర్థమవుతాయి కానీ ఇంకొకరికి అర్థం కావు. చూడు, అలాగా జ్ఞాని అయినటువంటి వాడు సమస్త ఫలితాలను అనుగ్రహించదగినటువంటిది ఆ తారక యోగం కనుక వాళ్ళు దాని మీద దృష్టి కలిగి దాని మీద ల్యాండ్ అయ్యి ఉంటారు. అందుకు మనస్సును ఎక్కడ పెట్టుకోవాలి అంటే యోగమునందు నియమించి పెట్టుకోవాలి. అందువల్ల యోగమందేయుండి యొనరింపు కర్మంబు అట్టి సమత యోగమండ్రు బుధులు పార్ద. గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆ సత్కార్యాలను చేసేటప్పుడు నీ మనసు ఎక్కడుండాలి తెలుసా? యోగమందేయుండి యొనరింపు కర్మంబు అట్టి సమత యోగమండ్రు బుధులు. యోగమందే ఉండి చెయ్యి, అది నీకు విముక్తిని అనుగ్రహిస్తుంది. యోగాన్ని విడిచి చేసిందంతా బంధాన్నే కలిగిస్తుంది.